హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. ఇక్కడ కొద్దిగా మన ఇంట్లో కొద్దిగా వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇదంతా ప్లాస్టింగ్ ఉన్నది. ఇది మెటికల్ ల్యాండింగ్ అనమాట. దానికోసం అని చెప్పేసి వీడియోస్ కూడా తీయడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇదంతా ప్లాస్టింగ్ చేయించాను అనమాట. స్టెప్స్ అనమాట ఇవి. తర్వాత మన గార్డెన్లోకి వెళ్ళాము. ఇప్పుడు చూడండి, ఇవన్నీ మొత్తం అంతా ఫెన్సింగ్ చేయించేసాను మొత్తం అంతాను. ఓకే, ఇంకా ఇటుపక్క రాగానే చూడండి, మనకి గార్డెన్ అంతా చాలా ఇది ఫ్లోరింగ్ అనేది కొట్టుకుపోయింది అనమాట. అప్పుడు దానికోసం అని చెప్పేసి మొత్తం అంతా ఫ్లోరింగ్ మనకి టైల్స్ పట్టేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న గార్డెన్ అంతా ఇటుపక్క ఉన్నింది కదా మన గార్డెన్, ఇక్కడ ఈ సైడ్ ఉన్నింది. ఇదంతా నా బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ ఉన్న గార్డెన్ అంతా మన అటుపక్క ఇంటికి మార్చేశాను. అందుకే వీడియో తీయడానికి కూడా కొద్దిగా లేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఇదంతా చూడండి, ఇక్కడంతా మొత్తం అంతా ఫ్లోరింగ్ అంతా కొట్టేపించినాను. ఇటు పక్కన మనకి ట్యాంక్ ఉంది కదా, ఇక్కడ చిన్న ఒక రూమ్ వేసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ పక్కన కనిపిస్తుంది అది మెటికల్ ల్యాండింగ్ అనమాట. అది మెటికల్ ల్యాండింగ్ స్లాబ్ వేసి దాన్ని మూతేసి ఫెన్సింగ్ చేయించాను. కానీ ఆ మెటికల్ ల్యాండింగ్ కంటే మనకి ఇటు పక్కన మనకి వాస్తుకి హైట్ ఉండాలన్నమాట. ఇటు పక్కన మన ట్యాంక్ పెట్టాము, చూసారా, కనిపిస్తుందా? ట్యాంక్ ఉంది కదా, ఇది కొద్దిగా డౌన్లో ఉందన్నమాట. ఇటు పక్కన కొద్దిగా డౌన్ ఉంది. దానికోసం అని చెప్పేసి ఇక్కడ ఇటు పక్కన రూము పైకి లేపేద్దామని, వాస్తుకి కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి కొద్దిగా లేట్ అవుతుంది. ఓకే, ఇటు పక్కన ఒక రూమ్ మాత్రం మన గార్డెన్ మెటీరియల్ పెట్టుకోవడానికి కానీ, అదేవిధంగా నాకు నా పనికి సంబంధించిన మెటీరియల్ కూడా కింద ఉంచుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. దానికోసం అని చెప్పేసి ఇక్కడ రూమ్ కట్టేస్తే మనకి గార్డెన్కి పెట్టుకోవడానికి కూడా ఇటు పక్కన మొత్తం అన్నీ టైల్స్, ఇక్కడంతా టైల్స్ అన్నీ పట్టించేస్తాను. ఫ్లోరింగ్ ఎలాగో మనం లాగడం వలన మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ టైల్స్ వేసుకుంటే మనకి లైఫ్ లాంగ్ మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. దానికోసం అని చెప్పేసి దీన్ని వర్క్ చేపిస్తున్నాను. అందుకే కొద్దిగా లేట్ అవుతుంది. మొత్తం ఇదంతా కనిపిస్తుంది చూడండి, మన బ్యాక్ సైడు చూడండి, ఇసుక అంతా ఇటుపక్క వచ్చి ఇదంతా ఫినిషింగ్ అయిపోయింది. జస్ట్ మనం పెయింటింగ్ వేసుకోవడమే. మనకు డ్రమ్ము పక్కన అటుపక్కన మనకి హైట్ ఉండాలి కాబట్టి అది ఒక రూము మొత్తం అంతా లేపేసి దాన్ని స్లాబ్ కానీ రేకులు కానీ వేపించేస్తాను. రిమైనింగ్ ప్లేస్ అంతా మనము దీనికి మనకు టైల్స్ పట్టిద్దాం అనుకుంటున్నాను అనమాట. టైల్స్ పట్టిస్తే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం గార్డెన్ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడ వర్క్ జరుగుతుంది కాబట్టి మనం వీడియో తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దానికోసం అని చెప్పేసి ఈ చిన్న వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ మన గార్డెన్ అంతా ఇటు పక్కన మనకు తూర్పు పక్కన ఉన్నటువంటి ఇంటి మిద్దె మీదకి మొత్తం అన్నీ మార్చేశాను. వెజిటేబుల్ కూడా చాలా తక్కువ అయిపోయినాయి ఫ్రెండ్స్. చాలా ఇబ్బందిగా ఉంది మాకు. మనిషి వెళ్ళడానికి కూడా మనం వాటరింగ్ ఇవ్వడానికి కూడా చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఓకే, చూడండి, నా బ్యాక్ సైడ్ చూడండి, ఇంకాను అటుపక్కన అది పాతిల్ అనమాట. మన గార్డెను అటుపక్కన ఉంది. అక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, దానిమ్మ చెట్టు. ఇదంతా టైల్స్ పట్టించేసి ఇటుపక్క మాత్రం ఫ్లోరింగ్ కలిగిస్తానండి. ఓకే, అందుకే దానికోసం అని చెప్పేసి ఒక చిన్న వీడియో మనం గార్డెన్లో వీడియో తీయడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ చూడండి, చాలా చిందరబిందరగా ఉంది. నాకు అదే కాక ఆపరేషన్ అయింది. దానికోసం అని చెప్పేసి చిన్న కట్టి ఒక 2 kgs 5 kgs కానీ ఎత్తడానికి వీలు లేదు. 2 months వరకు రెస్ట్ తీసుకోమని చెప్పి మనకు డాక్టర్ చెప్పారనమాట. దానికోసం అని చెప్పేసి వర్కర్స్ వచ్చి నా జతలో పనిచేసేటువంటి బేల్దార్ వచ్చి ఆయన ఒక్కడే నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఓకే, తర్వాత ఈ పక్కన మనం ఫ్లోరింగ్ అలిగే బదులు టైల్స్ వేపిస్తే మనకు ఎప్పుడన్నా కానీ తర్వాత ఇంకోటి మనకి గార్డెన్లో ఇటుపక్కన పాత గార్డెన్ ఉంది కదా, అటుపక్కన ఫ్లోరింగ్ అలికేసిన తర్వాత కొన్ని ఇవి మనకి స్టాండ్స్ వస్తాయి కదా, ఐరన్ స్టాండ్స్తో కొన్ని మెటీరియల్ తెప్పించి స్టాండ్స్ కూడా చేపిస్తున్నాను. అది కూడా మీకు ఎలా చేస్తారని చెప్పేసి ఆ వెల్డర్ వచ్చిన తర్వాత కూడా అది కూడా చిన్న వీడియో మీకు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇదంతా మొత్తం అంతా రెడీ అయ్యడానికి దాదాపుగా ఒక 15 days కానీ లేదంటే 20 days కావచ్చు. నేను దానికోసమనే వీడియోస్ లేట్ అవుతున్నాయి కాబట్టి మీకు చిన్న సజెషను, అదేవిధంగా చిన్నది ఒకటి చెప్పే బాధ్యత ఉంది కాబట్టి చిన్న విషయం ఇందులో మీకు తెలియపరుస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.